సో ఇప్పుడే కాంగ్రెస్ నుండి కూడా రియాక్షన్స్ మొదలైపోయాయి. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలిపోయింది అని చెప్తున్నారు. అదంకి కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్నది వాస్తవం అంటున్నారు. ఇంకా ఏమన్నారు మనం ఫోకస్ చేద్దాం. సో కేటీఆర్, హరీష్, కవిత మధ్య పదవుల కోసం ఏదో జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. మొన్నటి దాకా కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది అంటున్నారు. అద్దంకి రాజకీయం కోసమే సీఎం రేవంత్ పేరును కవిత చెప్పారు అంటున్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ లేరు అనడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పటి సీఎం పాత్ర లేకుండానే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక తండ్రిని కాపాడుకోవడానికి కవిత ఇలా మాట్లాడుతోంది అన్నారు. అదంకే రేవంత్ పై ఆరోపణలు కేవలం సంచలనం కోసమే అంటూ వ్యాఖ్యానించారు ఆయన.